ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మగవాళ్ళలోనే ఉంటుంది, లేడీస్లో ఉండదు. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఏంటంటే మూత్రం వచ్చే ఇట్లా మూత్రాశయం నుంచి మూత్రం వచ్చే నాళం చుట్టూ ఉంటుంది. దీన్ని ప్రాస్టేట్ గ్లాండ్ అంటాము. ఇక్కడ దీని లోపల నుంచే మూత్రము బయటకు వచ్చి ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. చేసే పని ఏంటంటే దీన్ని యాక్సెసరీ సెక్షువల్ గ్లాండ్ అంటారు. ఏంటంటే మన బయటకి వచ్చే వీర్యం లోపల ఉండే 60% వీర్యము ఈ ప్రాస్టేట్ గ్లాండ్ నుంచే వస్తుంది. దీనివలన ఏంటంటే స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పర్మ్స్ బయట సర్వైవ్ అవ్వడానికి ఈ ప్రాస్టాటిక్ సెక్రీషన్స్ మనకి అవసరం పడతాయి. ఇందులో ఏంటంటే చిన్నప్పుడు ఈ ప్రాస్టేట్ గ్లాండ్తో ఏమీ ప్రాబ్లం రాదు. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, దీన్ని ప్రాస్టటైటిస్ అంటాము. అట్లా ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉంటే మనం దాన్ని మామూలుగా మందులతో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మెల్లగా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ సైజు పెరుగుతుంది. ఈ సైజు పెరగడం వలన మూత్రాన్ని లోపల అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. ఇది మూత్రాశయము, ఇది మామూలుగా ఉండే ప్రాస్టేట్ గ్లాండ్. సో దీని లోపల నుంచి మూత్రం ఫ్రీగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అదే వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాస్టేట్ గ్లాండ్ సైజు పెరుగుతుంది. ఇట్లా లోపలకు కూడా పెరగచ్చు. ఈ సైజు పెరగటం వలన ఇట్లా లావుగా ఉండే మూత్రనాళము ఇట్లా సన్నగా అయిపోయి మనకి ఏమవుతుందంటే మూత్రం ఎక్కువ సార్లు రావడము, ఫ్రీక్వెన్సీ అంటాము, ఫ్రీక్వెంట్గా వెళ్ళడము బాత్రూమ్కి, తర్వాత వెళ్ళినా కూడా సన్నగా రావడము. ఇంకొకటి వెళ్ళగానే రాకుండా కొంచెం టైం తీసుకొని తర్వాత స్టార్ట్ అవ్వడము, ఆగినా కూడా మళ్ళీ ఏంటంటే మెల్లమెల్లగా రావడం, అంటే ఇంటరప్టెడ్ స్ట్రీమ్ అంటాం అన్నమాట. కొంచెం వచ్చి ఆగిపోయి మళ్ళీ కొంచెం రావడము. తర్వాత ఏమవుతుందంటే మూత్రం ఖాళీ అయిన తర్వాత మనం పోసిన తర్వాత కూడా ఇంకా పోలేదని లోపల ఉన్నట్టుగా ఉండి మళ్ళీ అర్ధగంటకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళడము, రాత్రి నిద్రపోయిన తర్వాత 3 సార్లు 4 సార్లు నిద్రలోంచి లేచి బాత్రూమ్కి వెళ్ళడము, ఇవన్నీ మనకి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ వలన జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ అబ్స్ట్రక్షన్ వలన జరుగుతుంది. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఈ అడ్డు ఎక్కువ రోజులు ఉండడం వలన ఈ మూత్రాశయం అనేది మనకి డిస్టర్బ్ అయ్యి దాన్ని ఇరిటేషన్ వస్తుందన్నమాట. ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. అంటే అర్జెంటుగా వచ్చేయటము, మనం కంట్రోల్ చేసుకోలేకపోవటము, బాత్రూమ్కి వెళ్ళే లోపలే కొన్ని చుక్కలు బట్టల్లో పడిపోవటము, కొంతమందికి సడన్గా పూర్తిగా లీక్ అయిపోవడము, నిద్రలోంచి లేచి బాత్రూంలోకి వెళ్ళే లోపలే మూత్రం పడిపోవడము, ఇవన్నీ మొదలవుతాయి. ఇవన్నీ ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటాం. ఈ బ్లాడర్ వలన ఈ ప్రాస్టేట్ పెరగడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఇట్లా చాలామంది ఏంటంటే ఇది వయసుతో వచ్చిన జబ్బు, దీనికి మనకి ఏమీ ట్రీట్మెంట్ లేదు అని మన దగ్గరికి రాకుండా వాళ్ళు అట్లాగే ఇంట్లో ఉండిపోవడము, బయటికి రాకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మన దగ్గరికి వచ్చి దీనికి కొన్ని సింపుల్ పరీక్షలే ఉంటాయి. ఆ పరీక్షలన్నీ చేసుకోవడం వలన మనకి దీనికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇది ఎక్కువ రోజులు ఇట్లా ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మూత్రం సంచిలో రాళ్ళు తయారవుతాయి. ఆ రాళ్ళు తయారవడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. తరచూ ఇన్ఫెక్షన్స్ రావడము, ఈ మూత్రం లోపల స్టాక్ ఉండిపోవడం వలన ఊరికినే యూరిన్లో స్టోన్స్ లేకపోయినా కూడా ఇన్ఫెక్షన్ రావడము. ఇంకొకటి ఏమవుతుందంటే మరీ బ్లాకేజ్ ఎక్కువైపోతే పైన ఉండే 2 కిడ్నీలు వాచిపోయి డ్యామేజ్ అయిపోవడము, రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, ఇట్లాంటి కేసులు కూడా మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఈ ప్రాస్టేట్ గ్లాండ్ని మనం కొన్ని చాలా సింపుల్ పరీక్షలు ఉంటాయి. యూరిన్ టెస్టు, కొన్ని కిడ్నీలు ఎట్లా పనిచేస్తున్నాయో బ్లడ్ టెస్టు, తర్వాత పిఎస్ఏ అనేది ఒకటి చాలా మంచి టెస్ట్ అండి ప్రాస్టేట్ కోసము. ఇదేంటంటే ప్రాస్టేట్ లోపల ఏమైనా క్యాన్సర్ ఉందా అనేది కూడా మనకి తెలుస్తుంది ఈ టెస్ట్ చేయటం వల్ల. సో ఆ టెస్ట్ కూడా చేస్తాము. చేసి స్కానింగ్ చేసి మూత్రం స్పీడ్ ఎట్లా వస్తుందో అనేది ఒకటి యూరిన్ ఫ్లో టెస్ట్ ఉంటుంది, యూరోఫ్లోమెట్రీ అంటాము. ఈ టెస్ట్లన్నీ చేసుకొని మేము మందులు పెడతాం. మందుల్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆల్ఫా బ్లాకర్స్ అంటారు. ఈ ఆల్ఫా బ్లాకర్స్తోని మూత్రం ఫ్రీగా వచ్చేస్తూ ఉంటుంది. రెండోది 5-ఆల్ఫా రిడక్టేజ్ అని ఉంటాయి కొన్ని మందులు. ఈ మందులు వాడటం వలన ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్ సైజు కూడా తగ్గుతుంది. కానీ ఇవన్నీ చాలా ఎక్కువ రోజులు వేసుకోవాల్సిన మందులు. మేము చాలామంది పేషెంట్ని చూస్తూ ఉంటాము. నెల రోజులకి మేము మందులు రాసి మళ్ళీ రమ్మంటే వాళ్ళు నెల రోజులు వాడి బాగుందని చెప్పి ఆపేసి మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత వస్తారు. అట్లా కాదు, ఈ మందులు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడితే కానీ మనకి పర్మనెంట్గా
రిలీఫ్ రాదు. అందుకని మీరు వచ్చి ఈ మూత్రం నేను చెప్పిన ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు వచ్చి పరీక్షలు చేయించుకొని మందులు ఎన్ని రోజులు వాడాలి అనేది చూపించుకోవాలి. ఎక్కువ రోజులు అంటే కొన్ని కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మేము చూస్తూ ఉంటాము. కాంప్లికేషన్స్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, స్టోన్స్ తయారవడం కానీ మూత్రాశయంలో, లేకపోతే కిడ్నీల్లో వాపు రావడం కానీ ఇట్లాంటివి ఉంటే మేము మా మందుల కంటే ఆపరేషన్కే ముందు వెళ్తాము. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు సీరియస్ అవుతుంది మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి ఇట్లాంటి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది కూడా మేము మందులు ఇచ్చే ముందు చూసుకొని మందులు ఇస్తాము. మేము ఎప్పుడైనా ఆపరేషన్ కూడా ఇంతకుముందు దీనికి ఆపరేషన్ అంటే ఓపెన్ ఆపరేషన్ కట్ చేసి మూత్రాశయంలోంచి ఈ ప్రాస్టేట్ గ్రంథి తీసేవాళ్ళము. కానీ ఒక 20-30 సంవత్సరాల నుంచి ఏంటంటే టీయూఆర్పి అని మూత్రనాళం లోపల నుంచే మెషిన్ పెట్టి కరెంట్తో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి తీసేస్తూ ఉంటాము. దాని తర్వాత లేజర్స్ కూడా వచ్చినాయి. హోల్మియం లేజర్ అని వచ్చింది. ఇప్పుడైతే లేటెస్ట్గా థూలియం లేజర్ కూడా వచ్చింది. ఈ లేజర్స్తో ఏంటంటే మనం ఎంత పెద్ద ప్రాస్టేట్నైనా కూడా చిన్న చిన్నగా ముక్కలు చేసి తీసివేయవచ్చు. సో దీంతో పేషెంట్కి ఏంటంటే ఒక రోజులోనే లేచి నడవడము, ఒక 3 రోజుల్లోనే పైపు లేకుండా మళ్ళీ మంచిగా మూత్రం పోయడము ఇవన్నీ ఉంటాయి. దీనివలన మనకి ఏంటంటే పెద్ద వయసులో వస్తాయి కాబట్టి ఈ జబ్బులు ఓపెన్ ఆపరేషన్ చేయటం వలన చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలామంది చనిపోయేవారు కూడా. కానీ ఇప్పుడు ఈ కొత్త పద్ధతుల వలన ఈ టీయూఆర్పి కానీ ఈ లేజర్ ప్రాస్టేట్ చేయటం వలన కానీ పేషెంట్స్ రికవరీ చాలా బాగుంటుంది, కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అందుకని సర్జరీ లెవెల్కి వస్తుందేమో అని కూడా భయపడి చాలామంది రావరు. సర్జరీ చేసినా కూడా చాలా సింపుల్గా ఇప్పుడు పేషెంట్స్ ఈజీగా తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సర్జరీ అవసరం పడినా కూడా భయపడాల్సిన అవసరం లేదు.